నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న రాజకీయ పార్టీలకు, ఆశావాహులకు తెలంగాణ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వార్డుల పునర్విభజనలో భారీగా అక్రమాలు జరిగాయని, చట్టబద్ధంగా వాటిని తేల్చే వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అసలు వార్డుల విభజనలో జరిగిన లొసుగులేంటి, కోర్టు ఎందుకు స్టే ఇచ్చిందనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. వార్డుల సరిహద్దులను చట్టబద్ధంగా తిరిగి నిర్ధారించే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కీలకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన వార్డుల పునర్విభజనలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని, తదుపరి విచారణ పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వార్డుల పునర్విభజన పూర్తిగా చట్టవిరుద్ధంగా ఉందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ 1996లో జారీ చేసిన జీఓఎంఎస్ నంబర్ 570లోని రూల్ నంబర్ 5 ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికన మాత్రమే జరగాలని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కానీ అధికారులు ఆ నిబంధనలను గాలికి వదిలేసి ఇష్టారీతిన సరిహద్దులు మార్చారని, చట్టాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని న్యాయస్థానానికి వివరించారు. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019లోని సెక్షన్ 6 ప్రకారం కూడా వార్డుల విభజనలో జనాభా దామాషాను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని పిటిషనర్లు స్పష్టం చేశారు. ఈ డీలిమిటేషన్ ప్రక్రియను రద్దు చేసి చట్ట ప్రకారం మళ్లీ చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు వార్డుల పునర్విభజనలో నిబంధనలు పాటించాల్సిందేనని ప్రాథమికంగా అభిప్రాయపడింది. దీనిపై పూర్తి స్పష్టత వచ్చేంత వరకు జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. మరోవైపు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కొత్తగా ఏర్పడిన 3 కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించింది. దీంట్లో భాగంగానే ఓఆర్ఆర్ లోపల గ్రేటర్ పరిధిలో 1,00,000 ఇండ్లు అందిస్తామంటూ వరాల జల్లు కూడా కురిపించింది. ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలు గ్రౌండ్లోకి దిగి వార్ స్టార్ట్ చేశాయి. వార్డు డివిజన్ల హద్దులు ఇప్పటికే గుర్తించినప్పటికీ ఈ నెల ఆఖరికి న్యాయస్థానానికి ఆ వివరాలు అందజేయనుంది. దీంతో న్యాయపరమైన చిక్కులు లేకుండా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని ప్రకారం ప్రభుత్వం స్పష్టమైన వైఖరితోనే గ్రేటర్ ఎన్నికలకు వెళ్తుందని అర్థమవుతుంది. గతంలో 2 సీట్లు మాత్రమే గెలిచిన కాంగ్రెస్ పార్టీ మరి గ్రేటర్ ఎన్నికల్లో ఎంత మేర పట్టు సాధించుకునేది ఎన్నికల ఫలితాలు చెప్పనున్నాయి. మొత్తానికి సెప్టెంబర్లో గ్రేటర్ నగారా మోగనుంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరు నెగ్గుతారో ఆ 3 కొత్త కార్పొరేషన్లు, తొలి మేయర్ పీఠం ఎవరి చేతిలోకి పోతుందో చూడాలి మరి.